Hello guys, welcome to Mr. Paul Talks యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే పైథాన్ ప్రోగ్రామ్ టు చెక్ ఫర్ ఏ palindrome. సో ఒక పైథాన్ ప్రోగ్రామ్ రాసి ఇన్పుట్గా ఇచ్చిన స్ట్రింగ్ని అది palindrome కాదా అని చెక్ చేద్దాం. సో బిఫోర్ దట్ వీ హ్యావ్ టు నో వాట్ ఈస్ ఎ palindrome. సో ఎ palindrome ఈస్ ఎ వర్డ్ దట్ రీడ్స్ ద సేమ్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్. అంటే ఏంటంటే ఒక స్ట్రింగ్ని తీసుకుంటే ఆ వర్డ్ అనేది రివర్స్ చేసినా కూడా సేమ్ ఒరిజినల్ స్ట్రింగ్ ఎలాగైతే ఉందో రివర్స్ స్ట్రింగ్ కూడా అలాగే ఉంటాయి. దాన్ని palindrome అంటాం. సో హియర్ వి గో ఫర్ ద ఎగ్జాంపుల్స్. సో మేడం అనేది ఒక స్ట్రింగ్ అనుకుంటే దాన్ని రివర్స్ చేసినా కూడా మేడం అనే వచ్చింది. సో రేస్ కార్ని రివర్స్ చేసినా కూడా రేస్ కార్ అనే ఉంటుంది. సో లెవెల్ అనే వర్డ్ని రివర్స్ చేసినా కూడా లెవెల్ అనే వస్తుంది. సో ఈ కైండ్ ఆఫ్ వర్డ్స్ని మనము palindrome అని అంటాం. సో ఏ వర్డ్ అయితే దాన్ని రివర్స్ చేసినా కూడా ఆ సేమ్ ఒరిజినల్ స్ట్రింగ్ ఎలాగైతే ఉందో ఒరిజినల్ వర్డ్ ఎలాగైతే ఉందో రివర్స్ చేసిన వర్డ్ కూడా అలాగనే ఉంటే దాన్ని palindrome అంటాం. సో మనకి palindrome అంటే ఇంకా క్లియర్గా తెలియాలంటే వాట్ ఈస్ నాట్ ఎ palindrome అనేది కూడా తెలియాలి. సో హియర్ వి గో. సమ్ వర్డ్స్ చేంజ్ వెన్ రివర్స్, సో దే ఆర్ నాట్ palindrome. సో ఇందాకే మనం మాట్లాడాం కదా, సో దానికి క్వైట్ ఆపోజిట్ అనమాట. ఏ వర్డ్ అయితే మనము చేంజ్ చేస్తామో రివర్స్ చేస్తామో ఆ వర్డ్ అనేది ఒరిజినల్ స్ట్రింగ్లా లేకపోతే దాన్ని palindrome కాదు అని అంటాం. సో హెలో అనే వర్డ్ని రివర్స్ చేస్తే ఇలా వచ్చింది. అది ఎలా చదవాలో కూడా తెలియదు నాకు. OLLEH అని వచ్చింది. సో హెలో వర్డ్కి రివర్స్ ఇది కాబట్టి రెండు డిఫరెంట్ కాబట్టి సో ఇది palindrome కాదు. సో వర్డ్ కూడా రివర్స్ చేసింటే డెల్ రో అని వచ్చింది. సో ఇట్స్ నాట్ అ palindrome. అండ్ యాపిల్ కూడా యాపిల్ని రివర్స్ చేసింటే పా అని వచ్చింది. సో ఇట్స్ ఎన్ palindrome. సో palindrome అంటే ఇదైతే వర్డ్ని రివర్స్ చేస్తే సో ఒరిజినల్ వర్డ్ ఎలాగైతే ఉందో అలా రివర్స్ చేసిన వర్డ్ కూడా సేమ్ అలాగనే వస్తే దాని palindrome. సో మనము ఇప్పుడు పైథాన్ ప్రోగ్రామ్ రాసి ఒక ఇచ్చిన వర్డ్ని palindrome కాదని తెలుసుకోవడానికి మనం ఒక పైథాన్ కోడ్ రాద్దాం. సో ఈ వర్డ్స్ని మనం ఇప్పుడు చెక్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వేరియబుల్ తీసుకుందాం, ఏ అనే వేరియబుల్ని. దాంట్లో మనం ఏదైతే చెక్ చేయాలనుకుంటున్నామో ఆ వర్డ్ని ఇక్కడ రాసాం. నూన్ కదా, నూన్ రాసాం. సో మనం ఇప్పుడు నూన్ అనే వర్డ్ని ఏ వేరియబుల్కి స్టోర్ చేసాం. సో ఇప్పుడు ఈ ఏ వేరియబుల్ స్టోర్ అయిన వర్డ్ని ఇప్పుడు మనం రివర్స్ చేద్దాం. రివర్స్ చేసి ఇంకొక వేరియబుల్లో అసైన్ చేద్దాం. రివర్స్ ఏ అనే వేరియబుల్కి మనము రివర్స్ చేసిన వాల్యూని దీనికి అసైన్ చేద్దాం. సో పైథాన్లో మనకి ఒక స్ట్రింగ్ వర్డ్ని రివర్స్ చేయడం చాలా సింపుల్ బై యూజింగ్ స్లైసింగ్ అనమాట. స్లైసింగ్లో ఒక టాపిక్ ఉంటుంది, దాన్ని వాడి మనం సింపుల్గా ఒక రివర్స్ చేయొచ్చు. అది ఎలా అంటే మనం ఏదైతే అసైన్ చేసామో ఆ వేరియబుల్ నేమ్ బ్రాకెట్స్ కోలన్ -1 అండ్ క్లోజ్ ద బ్రాకెట్, అంతే. మనం ఈ నూన్ అనే వర్డ్ని రివర్స్ అయిపోయింటుంది అనమాట. ఇది స్లైసింగ్ టాపిక్స్లో వస్తుంది. సో అక్కడ మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఈ వర్డ్ని రివర్స్ చేసి దీనికి అసైన్ చేసాం. సో ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం రివర్స్ అయిందా లేదా, అయింటే ఎలా అయింది అని. రివర్స్. సో చూడండి రివర్స్ అయ్యి నూన్ వచ్చింది. అదేంటి సేమ్ ఉంది కదా నూన్ అంటే ఇది palindrome. సో అందుకే మనకి ఇది ఎలా అయితే ఉందో అవుట్పుట్ కూడా నూన్ అని వచ్చింది. సో మనకి డిఫరెన్స్ తెలియాలంటే ఇంకొక వర్డ్ మనం చూద్దాం. బనానా ప్రింట్ చేస్తుంది, అది సేమ్ palindrome అది సేమ్ అని వస్తుంది, కాకపోతే డిఫరెంట్ వస్తుంది. చూడండి బనానాని అవుట్పుట్ చూద్దాం, డిఫరెంట్ ఉంది ఎందుకంటే ఇది palindrome కాదు కాబట్టి ఇది డిఫరెంట్ వచ్చింది. సో ఇప్పుడు మనము ఇఫ్ ఎల్స్ వాడి మనం కంప్లీట్గా పైథాన్ కోడ్ రాసి ఇచ్చిన వర్డ్ని palindrome అయితే palindrome కాదు అంటే ఇట్స్ నాట్ అ palindrome అని ప్రింట్ చేసేలా చూసాం. ఓకే ఓకే ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు రివర్స్ ఏ అంటే ప్రింట్ నాట్ palindrome. సారీ ఇక్కడ మనము ఈక్వల్ అయింది కాబట్టి ఈజ్ ఏ palindrome అనాలి, ఇక్కడ ఈజ్ నాట్ అని రావాలి.
is not a palindrome. ఒకసారి మనము అవుట్పుట్ ప్రింట్ చేసి చూద్దాం. చూడండి, బనానా రివర్స్ చేసింటే మనకి డిఫరెంట్ వచ్చింది కాబట్టి బనానా ఈజ్ నాట్ ఆఫ్ palindrome. సో నెక్స్ట్ మనము ఇక్కడ మనము రివర్స్ చేసిన వాల్యూని కూడా మనం ప్రింట్ చేసుకుంటే ఇంకా క్లియర్గా ఉంటుంది. ఇక్కడ వేరియబుల్ నేమ్ ఇచ్చేస్తే మనకు ప్రింట్ అవుతుంది. చూడండి, రివర్స్ స్ట్రింగ్ ఈస్ ఇలా, అంటే ఒరిజినల్ స్ట్రింగ్ అనేది రివర్స్ చేసిన తర్వాత ఇలా దాని అవుట్పుట్ ఇదనమాట. సో ఇట్స్ నాట్ ఎ సేమ్ కాదు కాబట్టి బనానా ఈజ్ నాట్ ఏ palindrome వచ్చింది. మనం అలాగే రెఫర్ని కూడా చెక్ చేస్తాం. రెఫర్ చూద్దాం. సో రివర్స్ స్ట్రింగ్ ఈజ్ రెఫర్. సో మనం ఇచ్చిన ఒరిజినల్ స్ట్రింగ్ రివర్స్ చేసి రెఫర్ అని వచ్చింది. సో రెఫర్ ఈజ్ palindrome, ఎందుకంటే అలాగే వచ్చింది కాబట్టి సేమ్ రివర్స్ చేసినా కూడా సేమ్ అవుతుంది. ఇప్పుడు మనం ఒకసారి టీచర్ చూద్దాం, అది palindrome కాదని. చూడండి, రివర్స్ స్ట్రింగ్ ఈజ్ ఇది రెహాట్ షేట్ అనుకుంటా, ఎలా చదవాలో తెలియదు. సో టీచర్ ఈజ్ నాట్ అ palindrome. సో ఇలా palindrome వర్డ్స్ అనేవి చాలా ఉన్నాయి, లైక్ మలయాళం, మామ్, ఇలా చాలా ఉన్నాయి, మేడం, చాలా ఉన్నాయి. సో ఇలా పైథాన్లో అనేది చాలా సింపుల్ అనమాట, ఒక స్ట్రింగ్ అనేది palindrome కాదని చెక్ చేయడం అనేది. సో ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ డూ షేర్ దిస్ వీడియో టు విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.